మీరు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారా? కాలసర్పదోషాలతో లేదా సర్పదోషాలతో బాధపడుతున్నారా? ఇంకా వివాహం కాలేదా? సంతానలేమి, కలత్ర దోషం, మానసిక రుగ్మతలు, వ్యాపారంలో నష్టాలు కలుగుతున్నాయా? మరి దీనికి ఏం చేస్తే పరిష్కారం లభిస్తుంది? రాహువు మానవ రూపంలో దర్శనమిచ్చే ఆలయం. రాహుకి పాలతో అభిషేకం చేస్తే పాలు నీలం రంగులోకి మారి కిందకి వచ్చాక మళ్ళీ తెల్ల రంగులోకి మారుతాయని మీకు తెలుసా? నందీశ్వర హోదాను పొందిన ప్రదేశం. వినాయకుడు గణాల అధిపతికి హోదాని పొందిన ప్రదేశం. మరి రాహుదోషాలతో ఇబ్బంది పడే వాళ్ళకి ఏం చేయాలో మరి ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. మరి వీడియోనైతే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ ఆలయం సముద్రానికి దగ్గరగా ఉండడం వలన బయటంతా కూడా ఈ విధంగా ఇసుకతో నిండి ఉంటుంది. వెల్కమ్ టు అను ఫ్యామిలీ తెలుగు ట్రావెలర్. ఇప్పుడు మీరు చూడబోతున్న ఈ ఆలయం భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలో కుంభకోణానికి 7 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉన్నది. ఈ ఆలయాన్ని తిరునాగేశ్వరం అంటారు. ఇది శివుడికి అంకితం చేయబడిన ఆలయం. అలాగే నవగ్రహ ఆలయాలలో ఒకటైన రాహు ఆలయం అండి ఇది. దీన్నే రాహు స్థలం అని కూడా పిలుస్తారు. పుత్రదోషం, కలత్ర దోషం, సర్పదోషం, మానసిక రుగ్మతలు, అంటువ్యాధులు, కుష్ఠవ్యాధి, వివాహంలో జాప్యం, సంతానం లేకపోవడం ఇవన్నీ కూడా రాహు దోషం వల్లే సంభవిస్తాయండి. ఈ రాహు స్థలంలో రాహు భగవానుడిని ప్రార్థించడం వల్ల అలాగే క్షీరాభిషేకం చేయించడం వలన ఈ దోషాలన్నిటి నుండి కూడా మనం బయటపడొచ్చండి. అలాగే అన్ని విషజీవుల నుండి కూడా మనం రక్షింపబడతామంట. మనం టెంపుల్ దగ్గరికి వెళ్ళంగానే రైట్ సైడ్ కి కోనేరు ఉంటుందండి. ఈ కోనేరులో కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని అప్పుడు టెంపుల్ లోపలికి వెళ్ళండి. రాహు భగవానుడికి పాలాభిషేకం చేయించుకోవడానికి 2 రకాల టికెట్స్ అమ్ముతారండి అక్కడ లోపల. ఒకటి 250 రూపీస్ టికెట్, ఇంకొకటి 150 రూపీస్ టికెట్ అండి. ఇక్కడ మీకు చూడండి కనిపిస్తుంది కదా, టెంపుల్ లోపలికి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ కి వెళ్ళాలి. లెఫ్ట్ సైడ్ కి వెళ్తే మీకు అక్కడ క్యూ ఉంటుంది. ఆ క్యూలో వెళ్ళి నిలబడాలి. 250 రూపీస్ టికెట్ అయితే మనం బాగా దగ్గరగా కూర్చుంటాము. 250 రూపీస్ వెనకాల 150 రూపీస్ టికెట్ వాళ్ళని కూర్చోబెడతారు. ఇక్కడ నేను వీడియోలో మీకు చూపిస్తున్న విధంగా. ఇక్కడ చూడండి గ్రిల్స్ బయట కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ టికెట్ కొనుక్కోలేని వాళ్ళు. టికెట్ కొనుక్కోలేని వాళ్ళు కూడా ఆ గ్రిల్స్ దగ్గర నుంచి మనం పాలాభిషేకాన్ని చూడొచ్చు. ఈ ఆలయంలో మరో విశేషం ఏంటి అంటే రాహు భగవానుడు తన భార్యలైన శ్రీ నాగవల్లి మరియు శ్రీ నాగకన్నిలతో మానవ రూపంలో కనిపిస్తాడండి. ఎక్కడైనా కూడా రాహు భగవానుడు మనకి సాధారణంగా పాము ముఖంతో కనిపిస్తాడు. ఈ ఆలయంలో మాత్రమే విశేషం మనకి మానవ రూపంలో కనిపిస్తాడు. చూడండి ఇక్కడ నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను. రాహు భగవానుడు తన 2 భార్యలతో మనకి ఈ విధంగా దర్శనమిస్తారు. రాహు భగవానుడికి ఇక్కడ ఏ సమయంలో క్షీరాభిషేకం చేయించుకోవాలి అంటే ప్రతిరోజు కూడా రాహుకాలంలో చేస్తారండి. ఈ రాహుకాలంలో మనం రాహుకి పాలతో అభిషేకం చేయించుకోవడం వలన మీ జీవితంలో ఉన్న ఎలాంటి సమస్యలైనా, వివాహం కానీ, పిల్లలకు సంబంధించింది కానీ, ఉద్యోగం, వ్యాపారం, కెరియర్ కి సంబంధించిన అన్ని అడ్డంకులు కూడా తొలగిపోతాయి. కానీ ఇక్కడ విశేషం ఏంటి అంటే పాలతో అభిషేకం చేసేటప్పుడు పాలు విగ్రహం గుండా ప్రవహించేటప్పుడు నీలం రంగులోకి మారతాయండి. మళ్ళీ విగ్రహం నుండి బయటికి వచ్చేటప్పుడు మళ్ళీ తెల్లగా మారిపోతాయి పాలు. ఇది మన కళ్ళకి కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుందంట. మళ్ళీ ఏం చెప్పారంటే దోషం ఉన్న వాళ్ళకి మాత్రమే ఇలా రంగు మారడం కనిపిస్తుందని కూడా చెప్తున్నారు. క్షీరాభిషేకం అయిన తర్వాత మాకు ఒక విభూతి పొట్లం ఇచ్చారు. ఇక్కడ మీకు చూపిస్తుంది అదే. ఆ విభూతి పొట్లం వెనకాల ఈ విధంగా ఉన్నది. తమిళ్లో ఉంది. నేను గూగుల్ ట్రాన్స్లేట్ చేసి పెట్టాను. మీరు స్వయంగా ఆ ఆలయానికి వెళ్ళలేకపోయినా దాని మీద ఒక ఫోన్ నెంబర్ ఇచ్చారు చూసారు కదా, ఆ నెంబర్కి మీరు కాల్ చేస్తే మీరు ఆన్లైన్ పేమెంట్ చేశారనుకోండి మీ పేరు మీద వాళ్ళు అక్కడ క్షీరాభిషేకం చేస్తారంట. పూజ చేసే ముందు మన గోత్రము, పేరు, రాశి, నక్షత్రం అడుగుతారు. మీరు ఆన్లైన్లో చేయించుకునేటప్పుడు కూడా ఈ 4 చెప్పండి. ఈ ఆలయం చాలా పురాతనమైనది. చోళులు నిర్మించారు. పాదెలు పెట్టి స్థలాల్లో కూడా ఒకటి. రాహు దోషాలు తొలగిపోవడానికి రాహుకి రాహుకాలంలో మాత్రమే పాలాభిషేకం చేయించుకోవాలి. అప్పుడే దోషాలన్నీ కూడా తొలగిపోతాయంట. ఈ ఆలయం పేరు తిరునాగేశ్వరం. ఇక్కడ శివుడు మనకి నాగనాథ స్వామిగా దర్శనమిస్తారండి. పార్వతీదేవి 2 చోట్ల ఉంటారు. ఇక్కడ మీకు కనిపిస్తున్నది గర్భగుడి. ఈ గర్భగుడిలో మనకి శివుడు దర్శనమిస్తాడు. ఆ పక్కనే మనకి పార్వతీదేవి కూడా ఉంటుంది. పార్వతీదేవిని ఇక్కడ పిరైసూడి అమ్మన్ అని పిలుస్తారు. శ్రీ నాగనాథ స్వామి ఆలయంలోని శివుడిని పూజించిన తర్వాత నందీశ్వర హోదాని పొందిన ప్రదేశం అండి ఇది. అలాగే వినాయకుడు గణాల అధిపతి హోదాను కూడా పొందిన ప్రదేశం ఇదే. గర్భగుడిలోని శివుడిని అలాగే అమ్మవారిని చూపిస్తాను, దర్శనం చేసుకోండి. ఈ లోపు స్థల పురాణం చెప్తాను వినండి. ఒకప్పుడు ఈ ప్రాంతంలో సంపెంగ చెట్లు ఎక్కువగా ఉండేవంట. ఆ చెట్టు కింద పరమశివుడు స్వయంభూగా వెలిసి పూజలు అందుకునేవాడంటండి. ఇది ఇలా జరిగిన కొన్నాళ్ళకి ఓ మహర్షి కుమారుడిని పాము కాటేసిందంట. దాంతో మహాసాధ్వి
శివభక్తురాలైన ఆ మహర్షి భార్య అందుకు కారణం రాహువు అని తెలుసుకొని శపించిందంట రాహువుని. అలా రాహువు ఈ ప్రాంతానికి వచ్చి పరమశివుడి అనుగ్రహాన్ని పొందేందుకు తపస్సు చేశాడంట. దానికి మెచ్చి స్వామి ప్రత్యక్షమవడంతో రాహువుకు శాప విమోచనం కలిగిందంట. అప్పటి నుంచి రాహువు తన భార్యలైన నాగవల్లి నాగకర్ణి సమేతంగా ఇక్కడే ఉండిపోయి నిరంతరం స్వామిని పూజిస్తూ తనని దర్శించుకునే భక్తులకు దోషాలను తొలగిస్తూ ఉన్నాడంట. రాహువు మాదిరిగానే ఆదిశేషుడు, దక్షుడు, కర్కోటకుడు కూడా స్వామిని పూజించి శాప విమోచనం పొందిన ఆలయం కూడా ఇదేనండి. అందుకే తిరునాగేశ్వరం అనే పేరు వచ్చింది ఈ ఆలయానికి. నాగదోషం నుండి ఉపశమనం కోసం భక్తులు ఈ ఆలయానికి రావడానికి కూడా కారణం అదేనండి. ఆలయం నుండి పూర్తిగా బయటికి వచ్చేసిన తర్వాత ఎడమ వైపుకి పార్వతీదేవి మనకి మరొక రూపంలో దర్శనమిస్తారండి. ఆ రూపమే ఇక్కడ మీరు చూస్తున్నది గిరి గుజాంబిక. మరి ఎవరైతే రాహుదోషాలతో బాధపడుతున్నారో, ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరూ కూడా రాహుకాలంలో రాహు భగవానుడికి క్షీరాభిషేకం తిరునాగేశ్వరంలో చేయించుకోండి, మంచి ఫలితం లభిస్తుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైతే రాహుదోషాలతో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మీరు వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.